దివంగత నేత స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మరొక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిద్ధమవుతున్నట్లు కూడా ఒక సమాచారం అందుతుంది. వైఎస్ఆర్ మనవడు వైఎస్ జగన్ మేనలుడు షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లో వస్తున్నారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు షర్మిల కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ సందర్శించడానికి వెళ్లారు. అయితే తన వెంట కొడుకు రాజారెడ్డిని కూడా తీసుకువెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాగా పర్యటనకు వచ్చే ముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ కావడంతో చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాలకు రాబోతున్నారంటూ వార్తలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. రైట్, వైఎస్ఆర్ కుటుంబం నుంచి మరొక వ్యక్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ మనవడు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లో వస్తున్నారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు షర్మిల కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ను సందర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన సంఘటన రాజారెడ్డి వెనక రావడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నెల్లూరు నుంచి శ్రీధర్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి, ప్రధానంగా రాజారెడ్డికి సంబంధించి పర్యటనకు వెళ్ళటంతో రాజకీయ ఊహాగానాలు ఉన్నాయి, ఆయన ఎంట్రీ కాబోతున్నారంటూ. సో దీనికి సంబంధించి ఆ అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ మనం చూసినట్టయితే ఇక్కడ అనూహ్య పరిణామాలు, ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా వైసీపీ ఒక ప్రాభవాన్ని కోల్పోయింది. 14 సీట్లకు పరిమితం కావడంతో ఎన్నికల్లో వైసీపీ ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి షర్మిలకు ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య వివాదం దాదాపుగా తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా కూడా టీడీపీ కూటమి వర్గం నుంచి నాయకులు చంద్రబాబు పరోక్షంగా ఆడిస్తున్న కుట్ర అని వైసీపీ ఒక ఎదురుదాడి చేసే ప్రయత్నం అంతా కూడా ఫలించలేదు. దీన్ని ఎవరు కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ షర్మిల వర్గం పట్టు పెంచింది. ఇప్పటికే షర్మిల మనకు కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షురాలుగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏపీ రాజకీయాల్లో ఇటు వైసీపీ ప్రభావాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ఒక అనూహ్యమైన వ్యూహాత్మక నిర్ణయంగా ఇది మనం భావించవచ్చు. ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి ఈ రాజకీయ అరంగేయడానికి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కర్నూలు ఉల్లి మార్కెట్ కు తల్లితో కలిసి ఆ రైతులను క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులను తెలుసుకునేందుకు, రాజకీయంగా ఒక అనుభవాన్ని గడించేందుకు కూడా రాజారెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక మనం చూసినట్టయితే ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటు పులివెందుల ఎన్నికల్లో పూర్తిగా దాదాపుగా వైసీపీ ఎవరిని ఓటు వేయలేదు. ఈ అధికార పక్షం ఇట పులివెందుల్లో ఇక్కడ ఏకపక్షంగా అధికార దుర్వినియోగానికి పాల్పడమే ఆ విజయానికి కారణమని చెబుతున్నప్పటికీ కూడా పులివెందుల్లో కూడా జగన్ ప్రాబల్యం మసకబారింది అనే అంశం అందరికీ తెలిసిందే. స్థానికంగా ఉన్న పరిస్థితులను అనుసరించి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ షర్మిల పోటీ చేసినప్పటికీ ఇక ఆమె పిసిసి అధ్యక్షులుగా రాజకీయ ప్రాతినిధ్యం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఈ కడప రాజకీయాలకు సంబంధించి ఫ్రాక్షన్ రాజకీయాలు ఉంటాయి. కడప అంటే కూడా వీటికి సంబంధించి పురుషులకే ఎక్కువ ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది. మహిళలుగా రాణించడం అనేది తక్కువ. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలారెడ్డి అమీతుమి తేల్చుకునేందుకు తనకు తన తండ్రి రాజకీయంలో భాగస్వామ్యం పంచుకుంది. అది కూడా షర్మిల ఉద్దేశపూర్వకంగా రాజకీయ భాగస్వామ్యం ఏర్పడింది కాదు. జగన్ జైలుకి వెళ్లిన నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిలను పరిస్థితులు డిమాండ్ చేసి షర్మిలను వదిలిన బాణంగా షర్మిల రాజకీయంగా అరంగేటం చేసి మద్దతుగా నిలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నకు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి ఇక్కడ పార్టీ ప్రతిష్టలో తను భాగస్వామి. అయితే ఆ ఎన్నికల
ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందాన తనను వాడుకొని కరివేపాకులా తీసివేశారు. తనకు లభించాల్సిన ఆస్తి కూడా, తండ్రి ఇస్తానన్న ఆస్తి కూడా ఇవ్వకుండా అన్న వదినలు తనను గెంటేశారని వైఎస్ షర్మిల అనూహ్యంగా క్షేత్రస్థాయిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాజకీయ ప్రత్యర్థి అయ్యారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తండ్రి రాజశేఖర్ రెడ్డిని ఆదరించిన పార్టీ నుంచి తను రాజకీయంగా ప్రజల ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ స్థానిక ఏపీలో ఉన్న పరిణామాలను చూస్తే విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వల్ల వారు ఈ విభజనను ఆపలేకపోయారు. విభజనకు సంబంధించి ఏపీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్న కారణంగా పార్టీ ఆనవాలు లేకుండా పోయింది. క్రమంగా పార్టీని అభిమానులైతే కొంతమంది ఉండొచ్చు, కానీ పార్టీ రాజకీయం పూర్తిగా ఇక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపజేసేందుకు వైఎస్ షర్మిల ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక కారణం కూడా అన్నతో ఉన్న విభేదాలు, అన్న వదినలతో ఉన్న విభేదాలు. ఇక్కడ తండ్రి తనకు ఇస్తానన్న ఆస్తి కూడా ఇవ్వకుండా, రాజకీయంగా ఏ ప్రాతినిధ్యం కూడా తనకు దరిచేరనీయకుండా, వదిన నుంచి ఒక హరాస్మెంట్ తనకు ఉందని ఇట్లా పరోక్షంగా అన్నను కంట్రోల్ చేస్తూ తమపై తన తల్లిపై ప్రాణ హాని కూడా తలపెట్టే పరిస్థితులు దాపురించిన నేపథ్యంలో వీరంతా కూడా రాజకీయ క్షేత్రాన్నే వీరు రక్షణగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక క్షేత్రస్థాయిలో దిగిన వైఎస్ షర్మిల అప్పుడు అన్న వదిలిన బాణం అయితే మరొక బాణాన్ని అన్న మీద ఇప్పుడు సంధించేందుకు సిద్ధమైంది. వైఎస్ రాజారెడ్డి, ఇక్కడ మా షర్మిల కుమారుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు ఇక్కడ రాజకీయ అరంగేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ రాజకీయం అంటేనే కొంతవరకు క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మెలగాలని అంశాల మీద ఒక అవగాహన ఉండాలి నాయకుడికి. దానికి సంబంధించి వైఎస్ షర్మిల తనతో క్షేత్రస్థాయిలో కుమారుడిని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు కర్నూలు ఉల్లి మార్కెట్ సంబంధించి కూడా కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్ళడం కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొక రాజకీయ అనూహ్య పరిణామంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు ఇండియా కూటమి ఒక బలోపేతంగా చేసే చర్యల్లో ఏ అంశాన్ని కూడా ఇండియా కూటమి వదిలేలా లేదు. ఆ అంశాలన్నింటినీ కూడా ప్రేరేపిస్తూ ఇండియా కూటమి యొక్క ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు ఇక్కడ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా షర్మిలపై పట్టు పెరిగింది. షర్మిలకు కూడా ఇది అవకాశం అయింది. ఇక్కడ ఏపీలో ఇక్కడ పులివెందులు జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు జగన్ ప్రాబల్యం తగ్గింది అనేది ఖచ్చితంగా అది వాస్తవమైన పరిణామం. దాన్ని ఇక్కడ జగన్ పోకడ ఇప్పుడు మనం ఇక్కడ ఈ నిక్కల్ కుంభకోణం అయితే అనేవి ఇతర అనేక అంశాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి సొంతం చేసుకొని ఎవరెవరినో అనామకులంతా కూడా పెద్దవారిని చేసి వారి నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ ధనార్జనే ధ్యేయంగా ఉన్న జగన్ ప్రాబల్యం అనేది తగ్గినట్టే కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నేపథ్యంలో రాజకీయ మేధావులంతా కూడా షర్మిలను రంగంలో ఉంచి షర్మిల ద్వారా ఆ కుమారుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవణ్ణి కూడా రాజకీయ అరంగేయడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర్ అప్డేట్స్ శ్రీధర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.